వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మెంబర్స్. లాస్ట్ వీడియోలో మనం బేసిక్ డేటా టైప్స్ అంటే ఏంటో చూసాము అండ్ వేరియబుల్స్ అంటే ఏంటో చూసాము. సో ఈ వీడియో వచ్చేపాటికి ఆపరేటర్స్. మనం పైథాన్లో ఆపరేటర్స్ అనేవి ఏం యూస్ చేస్తాము. మనం మామూలుగా సి లాంగ్వేజ్లో, జావా లాంగ్వేజ్లో కామన్గా కలుస్తూనే ఉంటాయి ఆపరేటర్స్ అనేవి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ పైథాన్లో కూడా సేమ్ అలాగే ఒక 2 or 3 అనేవి యాడ్ అవుతాయి. లైక్ ఇన్, నాట్ ఇన్, ఇవనేవి మనకి యాడ్ అవుతాయి అన్నమాట. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఫర్ దిస్ యూస్ఫుల్ కంటెంట్ అండ్ ఆల్సో డూ లైక్, షేర్ అండ్ కామెంట్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డౌట్స్ particularly this content. So let's start this video. I'm starting with the operators. సో అర్థమెటిక్ ఆపరేటర్స్తో స్టార్ట్ చేద్దాము. మనం పైథాన్లో ఆపరేటర్స్ అనేది ఎయిదర్ ఇన్ సి ఆర్ ఆల్సో జావా అండ్ ఆల్సో ఆర్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో మెనీ లాంగ్వేజెస్ ఆల్సో మనం ఆపరేటర్స్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తామంటే బేస్డ్ ఆన్ వేరియబుల్స్ అండ్ ఆల్సో వాల్యూ ఏంటంటే ఒక ఏ అనేది ఒక వేరియబుల్ ఏం చేస్తుంది, స్టోర్ చేసుకుంటుంది వాల్యూ అనేది. సమ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4. సో ఈ వేరియబుల్స్ వాల్యూస్ బేస్ చేసుకొని మనం ఆపరేటర్స్ అనేవి పర్ఫామ్ చేస్తాము. సో ఐఎమ్ స్టార్టింగ్ విత్ ద అర్థమెటిక్ ఆపరేటర్స్. మనం ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాము స్కూలింగ్లో ఆర్ బీటెక్, ఇంటర్మీడియట్లో చూస్తూనే ఉంటాము. మ్యాథమెటికల్ ఆపరేటర్స్ ఏముంది, ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్, ఎక్స్పోనెన్షియల్, ఫ్లోర్ డివిజన్, అడిషన్ ఆల్రెడీ మీకు తెలుసు, సబ్ట్రాక్షన్ తెలుసు, మల్టిప్లికేషన్ తెలుసు. ఏంటంటే ఇది మీకు ప్రో లెవెల్లో కోడింగ్ వస్తే జస్ట్ లైట్ తీసుకోండి, అంటే ఇవన్నీ బేసిక్కే కదా. సో మీకు ఆల్రెడీ నో అబౌట్ దిస్. అంటే ఇవి జస్ట్ కోడింగ్ కూడా రాని వాళ్ళు, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఈ లిటిల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కంటిన్యూ చేద్దాము. డివిజన్ ఏంటంటే డివిజన్కి ఫ్లోర్ డివిజన్కి తేడా ఏంటంటే డివిజన్లో ఏంటంటే వాల్యూ అనేది పాయింట్స్లో వస్తుంది, ఫ్లోట్ పాయింట్స్లో వస్తుంది. ఫ్లోర్ డివిజన్ ఏంటంటే సమ్ ఫ్రాక్షన్స్లో రాదు. అది దీనికి తేడా. అండ్ ఆల్సో మాడ్యులస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం డివిజన్ చేసిన తర్వాత రిమైండర్ ఉంటుంది చూడండి, ఆ రిమైండర్ అనేది రిజల్ట్లో వస్తుంది మాడ్యులస్ చేస్తే. ఎక్స్పోనెన్షియల్ అంటే ఆల్రెడీ తెలుసు, 2 power 3 అంటే ఎంత, 8 పవర్. ఎక్స్పోనెన్షియల్ ఏంటంటే పవర్లో వాల్యూ అంటే 2 అనేది 3 times అనేది మల్టిప్లై చేస్తాము అది. సో ఎగ్జాంపుల్స్ వచ్చేపాటికి మనం చూస్తాము. అండ్ ఆల్సో లైవ్ కోడింగ్ కూడా నేను నెక్స్ట్ వచ్చేపాటికి కంపారిజన్ ఆపరేటర్స్ ఏంటంటే ఒక టూ వాల్యూస్ ఉంటాయి అన్నమాట. 2 వాల్యూస్ తీసుకొని రిజల్ట్ అనేది బూలియన్ టైప్లో వస్తుంది. ఆల్రెడీ బూలియన్ అంటే ఏంటో తెలుసు, బేసిక్ డేటా టైప్స్లో మనం చూసాము. ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ రూపంలో రిజల్ట్ అనేది రిప్రజెంట్ అవుతుంది అనమాట. సమ్ ఈక్వల్స్ టు తీసుకున్నాం అనుకో, అంటే 5 = తీసుకుంటే రిజల్ట్ ఇప్పుడు 5 అనేది ఈక్వల్స్ టు అయింది అనుకోండి, ట్రూ అనేది రిప్రజెంట్ అవుతుంది అనమాట. ఇప్పుడు 5 ≠ 3 అనే 5కి 3కి ≠ అంటే 5, 3 కామన్ కాదు కదా. సో రిజల్ట్ అనేది ట్రూ వస్తుంది అనమాట. అండ్ ఆల్సో గ్రేటర్ దెన్, అండ్ ఆల్సో లెస్ దెన్, ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, అండ్ ఆల్సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. సో ఇవన్నీ ఒక టేబుల్ రూపంలో నేను రిప్రజెంట్ చేసి చూపించాను ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. అండ్ ఆల్సో ఐ గివెన్ దట్ ఇన్ బాటమ్ వీఆర్ సీయింగ్ దట్ ఎగ్జాంపుల్స్. సమ్ ఎక్స్ అండ్ వై వాల్యూస్ తీసుకొని 5 and 10. సో ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది అనమాట. ఎక్స్ కన్నా వై అనేది గ్రేటర్ దెన్లో ఉంది, సో రిజల్ట్ అనేది ట్రూ వస్తుంది. అండ్ ఆల్సో వై అనేది ఎక్స్ వాల్యూ వై వాల్యూ అనేది ఈక్వల్స్ టూలో ఉంది, సో అదనేది ఫాల్స్. సో మనకు ఫాల్స్ అనేది రిప్రజెంట్ అవుతుంది అనమాట. నేను లైవ్ కోడింగ్ చూద్దాము. నేను ఆల్రెడీ రన్ చేసే మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే లేట్ అవ్వకుండా, డిలే అవ్వకుండా. ఎందుకంటే వీడియో అనేది లాంగ్ అయిపోతే మీకు కూడా చూడాలనే ఇంట్రెస్ట్ ఉండదు. సో దట్స్ వై నేను ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ రన్ చేసే మీకు చూపిస్తున్నాను. మీరు ఇఫ్ ఎనీ క్వెర్రీస్ ఆర్ ఎనీ డౌట్స్ పింగ్ మీ ఇన్ కామెంట్ సెక్షన్. అయినా ఇవి ఈజీగానే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేపాటికి మనం ప్యాటర్న్ స్టార్ట్ చేద్దాము. కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్, వాటిల్లో మనకి ఇంకా కొంచెం క్రిటికల్గా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమన్నా అర్థం కాకపోతే మీరు నాకు
కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. సో స్టార్టింగ్ విత్ ద అర్థమెటిక్ ఆపరేటర్స్. నేను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో అంటే లాస్ట్ ప్రీవియస్ చెప్పాను. అండ్ ఇప్పుడు లైవ్ కోడింగ్లో చూపిస్తున్నాను. సో సమ్ ఎక్స్ అండ్ వై వాల్యూస్ తీసుకున్నాము 10, 3. అండ్ ఆల్సో ఐ డూ ద సమ్ ఆఫ్ ద ఆపరేషన్స్ లైక్ ప్లస్, మైనస్, ఇంటూ, మాడ్యులస్, ఎక్స్పోనెన్షియల్, ఫ్లోర్ డివిజన్, మాడ్యులస్, ఇవన్నీ చూద్దాం. ఇవన్నీ రిప్రజెంట్ చేసి చూపించాను కోడ్ చేసి. సో ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్సో సెకండ్ వన్ ఈజ్ కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏంటో మనం చూసాము. రిజల్ట్ అనేది మనకి ఎలా వస్తుందంటే బూలియన్ టైప్లో. బూలియన్ అనేది మనం చూసాం బేసిక్ డేటా టైప్లో ఎలా రిప్రజెంట్ అయ్యింది, ట్రూ ఆర్ ఫాల్స్ రూపంలో రిప్రజెంట్ అయ్యిద్ది. సో సమ్ ఎక్స్ అండ్ వై వాల్యూస్ తీసుకున్నాము, దాని ఎక్స్ అండ్ వై వాల్యూస్ తీసుకొని దానిలో స్టోర్ చేసాము 5, 10 అనేది తీసుకొని. సో ఈక్వల్స్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, సో ఇవన్నీ పర్ఫామ్ చేసాము. థర్డ్ ఆపరేటర్ వచ్చేపాటికి లాజికల్ ఆపరేటర్స్ అనమాట. ఏంటంటే ఇక్కడ సేమ్ బూలియన్ టైప్లో లాగా రిజల్ట్ అనేది ఫాల్స్ ఆర్ ట్రూ వస్తుంది. లాజికల్ ఆపరేటర్స్ వచ్చేపాటికి మనం అండ్ ఆర్ నాట్ ఏంటి మనం ఆల్రెడీ చూసాము బేసిక్ డేటా టైప్స్లో. ఏంటి ట్రూ అండ్ ఆపరేషన్లో అండ్ ఆపరేటర్ అనేది ట్రూ ఉంటే ట్రూ వస్తుంది. ఇఫ్ ఎనీథింగ్ గెట్ ఫాల్స్, రిజల్ట్ వచ్చేపాటికి ఫాల్స్ అనే వస్తుంది. ఆర్లో ఏంటంటే దీనికి ఆపోజిట్ అండ్ యొక్క ఆపోజిట్ ఆర్. సో నాట్ వచ్చేపాటికి ట్రూ ఉంటే ఫాల్స్ వస్తుంది, ఫాల్స్ ఉంటే ట్రూ వస్తుంది అనమాట. సో దట్స్ ఇట్. బిట్ వైజ్ ఆపరేటర్స్. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఆపరేషన్ అనేది జరుగుతుంది అనమాట, బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ నంబర్స్. ఏంటంటే నంబర్స్ అనేవి ఇప్పుడు లైక్ 10 అనేది తీసుకున్నాము, దాని బైనరీ రిప్రజెంటేషన్ మనం ఎలా రాసుకుంటాము, ఈ రూపంలో రాసుకుంటాము. సో వన్స్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేద్దాం. 1, 2, 4, 8. సో ఈ బైనరీ రిప్రజెంటేషన్ అంటే 1, 0 రూపంలో రాసుకుంటాం అనమాట. సో ఫస్ట్ వచ్చేపాటికి అండ్ ఆపరేటర్, దాని యొక్క ట్రూత్ టేబుల్ ఏంటంటే ఇప్పుడు ట్రూ ఉందనుకో ట్రూ వస్తుంది, ట్రూ ఫాల్స్ ఉంటే ఫాల్స్ వస్తుంది, ఫాల్స్ ట్రూ ఉన్నా ఫాల్సే వస్తుంది. సో ఎనీథింగ్ గెట్స్ ఎనీ ఫాల్స్, దట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్. దట్ దిస్ ఈస్ ట్రూత్ టేబుల్ ఆఫ్ అండ్. ఓకే. సో A ఈజ్ ఈక్వల్స్ టు 10 అండ్ B ఈజ్ ఈక్వల్స్ టు 7 దాని బైనరీ రిప్రజెంటేషన్లో రాసుకుంటే. సో బైనరీ రిప్రజెంటేషన్ ఎలా రాసుకుంటాము, 10 అనేది బైనరీ రిప్రజెంటేషన్ ఎలా 8, 4, 2, 1 అంటే ఏంటి 8 + 2 ఎంత 10. సో దాని ప్లేస్లో 1, 1 రాసుకుని మిగిలిన 0 రాసుకున్నాము. సో దాని బైనరీ రిప్రజెంటేషన్ ఇది. 7 కూడా అంతే. ఇప్పుడు ఓన్లీ 3 డిజిట్స్ సో సరిపోయిద్ది. ఏంటి అంటే 1, 1 అంటే 0, 1, 1, 1 ఈ బైనరీ రిప్రజెంటేషన్లో రాసుకున్న తర్వాత దానికి అండ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. అంటే ఏంటి, ఇప్పుడు 1, 1 ఉంటే రిజల్ట్ అనేది 1 వస్తుంది. ఇఫ్ ఎనీ గెట్స్ 0 దట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ 1 అనేది రిప్రజెంట్ అయింది. దాని బైనరీ రిప్రజెంటేషన్ ఎలా అంటే 8, 4, 2, 1. 2 అనేది రిజల్ట్ అనేది 2 అనేది రిప్రజెంట్ అయ్యిద్ది. సో సెకండ్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఏంటంటే అండ్ యొక్క ఆపోజిట్ ఆర్. ఇప్పుడు ఇఫ్ ఎనీ గెట్ ట్రూ ఉందనుకో, ఇప్పుడు A, B ఇప్పుడు ట్రూ ఉంటే ట్రూ వస్తుంది, ట్రూ ఫాల్స్ ఉన్నా ట్రూవే వస్తుంది, ఫాల్స్ ట్రూ ఉన్నా ట్రూవే వస్తుంది. ఇఫ్ ఎనీ వన్ గెట్స్ ట్రూ దట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. ఇప్పుడు ఫాల్స్ ఉంది కాబట్టి ఫాల్స్ వచ్చింది. సో సేమ్ అలానే బైనరీ రిప్రజెంటేషన్ 10 రాసుకున్నాము. అండ్ ఆల్సో B ఈజ్ ఈక్వల్స్ టు 7 బైనరీ రిప్రజెంటేషన్ రాసుకున్నాము. సో 0, 1 అంటే రెండింటిలో ఒకటైనా 1 ఉంది కాబట్టి 1 అనేది 1, 1, 1, 0, 1, 1, 1, 0, 1. సో దీని బైనరీ రిప్రజెంటేషన్ ఎలా రాసుకుంటాము 8, 4, 2, 1 మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 15 వస్తుంది. సో థర్డ్ వచ్చేపాటికి XOR ఆపరేషన్. సో దాని యొక్క ట్రూత్ టేబుల్ వచ్చేపాటికి ఇప్పుడు 2 ట్రూ ఉందనుకోండి లేదా 2 ఫాల్స్ ఉందనుకోండి, రిజల్ట్ వచ్చేపాటికి ఫాల్స్ వస్తుంది. ఏంటంటే అది ఒకటి ఇది ఒకటి ఉంటేనే ట్రూ వస్తుంది అనమాట.
సో సేమ్ అదే ప్రాసెస్. A ఈజ్ ఈక్వల్స్ టు 10, B ఈజ్ ఈక్వల్స్ టు 7. దీని బై రిప్రజెంటేషన్లో రాసుకుందాం. ఎక్స్ బార్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఇప్పుడు 0 1 ఉంది కాబట్టి 1 వచ్చింది. 1 1 ఉన్నా 0 వస్తుంది. 0 0 ఉన్నా కానీ 0నే వస్తుంది. సో 0 1 ఉంది కాబట్టి 1, 1 0 ఉంది కాబట్టి 1. సో దీన్ని 13. ఓకే. ఫోర్త్ వన్ ఈస్ నాట్ వన్స్ కాంప్లిమెంట్. పైథాన్లో మనం వన్స్ కాంప్లిమెంట్ అనేది ఎలా రిప్రజెంట్ చేస్తామంటే సమ్ నెంబర్ ఏ తీసుకొని ఈజ్ ఈక్వల్స్ టు -a+1. సో వన్స్ కాంప్లిమెంట్ అనేది మనం ఇలా రిప్రజెంట్ చేసుకుంటాము. సో కాంప్లిమెంట్ ఆఫ్ 10 అంటే ఎంత? అవుట్పుట్ అనేది -11 వస్తుంది. ఎలా వస్తుంది అంటే 10 అనేది మనం బై రిప్రజెంటేషన్లో రాసుకుంటే ఇలా వస్తుంది. సో దీనికి వన్స్ కాంప్లిమెంట్ చేస్తే మైనస్ ఏ ప్లేస్లో ఎంత ఉంది? 10 ఉంది. 10 అలా రాసుకుంటాం, బై రిప్రజెంటేషన్లో రాసుకుంటాము. +1 ఎలా వస్తుంది అంటే దీన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1011. దీన్ని మనం డెసిమల్ రూపంలో రాసుకుంటే -11 వస్తుంది. సో వన్స్ కాంప్లిమెంట్ అనేది ఇలా రిప్రజెంట్ చేసుకుంటాం అనమాట. సో ఫిఫ్త్ వన్ వచ్చేపాటికి బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్. ఏంటంటే పైథాన్లో మనం బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అనేది ఎలా చేస్తామంటే టువర్డ్స్ ద లెఫ్ట్ షిఫ్ట్ లెఫ్ట్ అవుతాయి అన్నమాట. అంటే లెఫ్ట్ సైడ్కి బిట్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ద గివెన్ నెంబర్ ఇప్పుడు అంటే దీని మెయిన్గా ఏంటంటే లాస్ట్ వచ్చేపాటికి జీరోస్ అనేది అపెండ్ అవుతాయి, అంటే యాడ్ అవుతాయి అనమాట. లాస్ట్ వచ్చేపాటికి రైట్ షిఫ్ట్లో ఏంటంటే రిమూవ్ అవుతాయి అనమాట. దీనికి తేడా. సో లైక్ A ఈజ్ ఈక్వల్స్ టు 10, దీని బైనరీ రిప్రజెంటేషన్ రాసుకుందాం 1010. సో దీనికి లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ చేస్తే 2 బిట్స్ అనేవి లెఫ్ట్ షిఫ్ట్ అవుతాయి. అంటే ఏంటి? ఇట్లా అవుతాయి 1010. సో దీనికి అపెండ్ చేసుకుంటాము. ఎన్ని జీరోస్ అపెండ్ చేసుకుంటాం? 2 జీరోస్ అపెండ్ చేసుకుంటాము. అపెండ్ చేసుకుంటే సో దీనికి బైనరీ రిప్రజెంటేషన్లో ఎలా రాసుకుంటాము? 1 2 4 8 16 32. సో 32 + 8 ఎంత? 40. సో డెసిమల్ పాయింట్లో 14 ఇలా రాసుకుంటాం. లాస్ట్ వన్ వచ్చేపాటికి బిట్ వైజ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్. ఇదేంటంటే బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్కి ఇది ఆపోజిట్ అనమాట. ఇక్కడ ఏంటంటే బిట్స్ అనేవి రైట్ హ్యాండ్ సైడ్ అనేది మూవ్ అవుతాయి అనమాట. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ ఈస్ బిట్స్ అనేవి రిమూవ్ అవుతాయి. రైట్ సైడ్ అయిన తర్వాత రిమూవ్ అవుతాయి అనమాట. సో లెఫ్ట్కి వచ్చేపాటికి అపెండ్ అవుతాయి, యాడ్ అవుతాయి అనమాట. లాస్ట్ బిట్స్ వచ్చేపాటికి లైక్ 0 0 2 బిట్స్ ఉంటే 2 జీరోస్ అనేవి యాడ్ అవుతాయి అనమాట. సో సమ్ A ఈజ్ ఈక్వల్స్ టు 10. దీని బై రిప్రజెంట్ వచ్చేపాటికి 1010. ఎన్ని బిట్స్ అనేది రైట్ అవుతాయి, ఎన్ని రైట్ షిఫ్ట్ అవుతాయి? 2 బిట్స్ అనేది రైట్ షిఫ్ట్ అవుతాయి. సో రైట్ హ్యాండ్ సైడ్ కాబట్టి 2 బిట్స్ అనేది రైట్ షిఫ్ట్ అవుతాయి. సో ఈ 10 వచ్చేపాటికి ఈ పొజిషన్లో ప్లేస్ అవుతాయి. సో ఇక్కడ ఏం లేవు కాబట్టి 0 0 అవుతాయి. సో మెయిన్ పాయింట్ ఏంటంటే డిస్కార్డ్ అవుతాయి కాబట్టి ఆ 2 బిట్స్ అనేవి డిస్కార్డ్ చేసేసుకున్న తర్వాత ఇంకెన్ని బిట్స్ ఉన్నాయి? 0 0 1 0. సో 1 2 4 8 2 ఉంది కాబట్టి 2 ప్లేస్లో 1 ఉంది కాబట్టి డెసిమల్ పాయింట్ అనేది 2 వస్తుంది. దాని బై రిప్రజెంటేషన్లో 2 వస్తుంది అనమాట డెసిమల్ పాయింట్స్లో. అంతే. ఆల్రెడీ మనం లాస్ట్ దానిలో చూసాము. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు బిట్ వైజ్ ఆపరేటర్స్ అండ్ ఆర్, ఎక్స్ ఆర్, నాట్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసా. అండ్ ఆల్సో లైవ్ కోడింగ్ కూడా మీకు రిప్రజెంట్ చేసి చూపిస్తాను. లైవ్ కోడింగ్ చూద్దాము. సో స్టార్టింగ్ విత్ ద లాజికల్ ఆపరేటర్స్. సో A ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ, అంటే మల్టిపుల్గా రాసేసారు. A అండ్ B ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ ఫాల్స్. సో అండ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అయ్యిద్ది. సో ప్రింట్ A అండ్ B అంటే ఏంటి? ట్రూ ఫాల్స్ ఉంది కాబట్టి అందులో ఏంటి? ఫాల్స్ అనేది అవుట్పుట్లో వస్తుంది అనమాట. సో కింద చూస్తే ఫాల్స్ అనేది రిప్రజెంట్ అయింది. అండ్ ఆల్సో ఆర్లో ఏంటి? ట్రూ ఫాల్స్ ఉంటే ఇఫ్ ఎనీథింగ్ గెట్ ట్రూ రిజల్ట్ వచ్చేపాటికి ట్రూ వస్తుంది. సో అండ్ ఆల్సో ప్రింట్ నాట్ ఏ మీన్స్ ఇప్పుడు ఏ అనేది ట్రూ ఉంది. సో మనకి ట్రూ ఉంది కాబట్టి ఫాల్స్ అనేది రిజల్ట్ రిప్రజెంట్ అయ్యిద్ది. అండ్ సెకండ్ వన్ ఈస్ బిట్ వైజ్ ఆపరేటర్స్. బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఎక్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు 5 3. 5 3 అనేది మన బైనరీ రిప్రజెంటేషన్ రాసుకుంటాము. సో 5 అనేది ఎలా రాసుకుంటాము?
లైక్ 4 to 1 ఉంది కాబట్టి 101 అలా రాసుకుంటాము. 3 కూడా అంతే. అలా రాసుకుంటాం. అంటే అలా 011 అలా వస్తదనమాట. సో, ప్రింట్ ఏ అండ్ బి. ఏ అండ్ బిని ఇప్పుడు బైనరీ రిప్రజెంటేషన్‌లో రాసుకున్న తర్వాత ఇప్పుడు 10 వచ్చిందనుకోండి అండ్ ఆపరేషన్‌లో 0 వస్తది. ఆర్‌లో ఏంటి 1 వస్తది. అలాగే సేమ్ అలాగే లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, వన్స్ కాంప్లిమెంట్ అండ్ ఆల్సో ఎక్స్‌ఓఆర్ ఆపరేషన్ కూడా అంతే. సేమ్ నేను ఫస్ట్‌లో చూపించినట్టుగా అలా రిప్రజెంట్ చేసుకుంటూ మనకి రిజల్ట్ ఇలా వస్తదనమాట. ఫిఫ్త్ వన్ వచ్చేపాటికి అసైన్‌మెంట్ ఆపరేటర్స్. మనం అసైన్‌మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే ఈక్వల్స్ టు సమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5. ఈక్వల్స్ టు అనేది ఒక అసైన్‌మెంట్ ఆపరేటర్ అనమాట. అసైన్ చేసుకుంటున్నాము. సో, ఎక్స్ ఏంటి వేరియబుల్, వై ఏంటి వాల్యూ. సో, సేమ్ అలాగే. అండ్ ఆల్సో అండ్ యాడ్ అండ్ అసైన్. అసైన్ అంటే ఏంటి ఈజ్ ఈక్వల్స్ టు. సో, ఎక్స్ ఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ఎలా రాసుకుంటాము? ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 3గా ఇలా ఈక్వివాలెంట్ చేసుకుంటాం అనమాట. అలాగే మైనస్, అలాగే ఇంటూ, అలాగే డివైడెడ్ బై, అలాగే మాడ్యులస్, ఎక్స్పోనెన్షియల్, ఫ్లోర్ డివిజన్ అండ్ సో ఏంటంటే ఎక్స్ట్రాగా అసైన్ అనేది ఈక్వల్స్ టు అనేది యాడ్ అవుతుందన్నమాట. సిక్స్త్ వన్ వచ్చేపాటికి ఐడెంటిటీ ఆపరేటర్స్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సమ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, బి ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ. సో, సిలో ఉన్న ఆబ్జెక్ట్స్ అండ్ ఏలో ఉన్న ఆబ్జెక్ట్స్ సేమ్ కాబట్టి ఏ ఈజ్ సి. అంటే ఏంటి ఐడెంటిటీ ఆపరేటర్స్‌లో ఈస్ నాట్ అనేవి ఐడెంటిటీ ఆపరేటర్స్ కిందకి వస్తాయి. సో, రిజల్ట్ వచ్చేపాటికి ట్రూ వచ్చింది. ఎందుకంటే సేమ్ ఆబ్జెక్ట్ కాబట్టి. ఏ ఈజ్ బి. సో, ఏంటంటే సేమ్ కంటెంట్ బట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్ కాబట్టి ఫాల్స్ అనేది వస్తది. సో, ఏంటంటే ప్రింట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి. అంటే ఏంటి ఏలో ఉన్న కంటెంట్, బిలో ఉన్న కంటెంట్ సేమ్ కాబట్టి ట్రూ అనేది రిప్రజెంట్ అయ్యిద్దనమాట. సో, దట్స్ ఇట్. లైవ్ కోడింగ్ చూద్దాము. సో, అసైన్‌మెంట్ ఆపరేటర్స్ అండ్ ఆల్సో ఐడెంటిటీ ఆపరేటర్స్. అసైన్‌మెంట్ ఆపరేటర్స్ ఏంటి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10. సో, ప్రింట్ చేస్తాము ఎక్స్ వాల్యూ అనేది. సో, నేను చెప్పాను ఏమేమి వస్తాయి. అసైన్ అంటే ఏంటి ఈజ్ ఈక్వల్స్ టు అనేది రిప్రజెంట్ చేస్తాము. సమ్ ఎక్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటే ఏంటి? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 5. ఎక్స్ వాల్యూ ఎంత 10. 10 ప్లస్ 5 ఎంత 15. సో, అలాగే మైనస్, అలాగే ఇంటూ, అలాగే డివైడెడ్ బై, అలాగే ఎక్స్పోనెన్షియల్, అలాగే ఫ్లోర్ డివిజన్ అండ్ ఆల్సో మాడ్యులస్ ఇవన్నీ వస్తాయన్నమాట. అసైన్‌మెంట్‌లో ఏంటి జస్ట్ అసైన్ అంటే ఏంటి ఈజ్ ఈక్వల్స్ టు అనేది యాడ్ అయ్యిద్ది. సో, ఎక్స్ట్రా మనం ఆల్రెడీ మనము అర్థమెటిక్‌లో చూసినవన్నీ కామన్‌గా ఉంటాయి. సో, మనం ఎలా రిప్రజెంట్ చేసుకుంటామంటే ఎక్స్ మైనస్ ఈజ్ ఈక్వల్స్ 10 ఉంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 10గా రిప్రజెంట్ చేసుకుంటాము. ఐడెంటిటీ ఆపరేటర్స్ అంటే ఏంటంటే సో, ఈస్ నాట్ అనేది అంటే ఏంటంటే ఈస్ నాట్ అంటే ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2 అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3 అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 1, 2, 3 అండ్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ. సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంటే 1 మినిట్ నేను ఒకసారి రిప్రజెంట్ చేసి చూపించాను మీకు లైవ్ కోడింగ్‌లో చూద్దాం ఒకసారి. ఎలా రిప్రజెంట్ అయిద్దంటే సమ్ ట్రూ ఫాల్స్‌గానే రిప్రజెంట్ అయ్యిద్ది. చూడండి ఒక్క నిమిషం. ఐడెంటిటీ ఆపరేటర్స్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3 అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3. సో, సి ఈజ్ ఈక్వల్స్ టు యెస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ అని ఉంది. సో, ప్రింట్ ఏ ఈజ్ సి. అంటే ఆబ్జెక్ట్స్ అనేవి సేమ్ ఉంటది. సేమ్ ఉన్నాయి కాబట్టి ట్రూ అనేది రిప్రజెంట్ అయ్యిద్ది. అంటే ఇప్పుడేంటి బి ఈజ్ ఏ అంటే ఏంటి కంటెంట్ సేమ్ ఉంది. బట్ ఆబ్జెక్ట్స్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి. సో, అందుకే ఫాల్స్ వచ్చింది. ప్రింట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఉంది కాబట్టి అంటే ఏంటి ఏలో ఉన్న కంటెంట్, బిలో ఉన్న కంటెంట్ సేమ్ కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు పెట్టారు కాబట్టి సో, ట్రూ అనేది మనకి అవుట్‌పుట్‌లో రిప్రజెంట్ అయ్యింది అంతే. సెవెంత్ వన్ వచ్చేపాటికి అండ్ ఆల్సో లాస్ట్ వన్ మెంబర్‌షిప్ ఆపరేటర్స్. మెంబర్‌షిప్ ఆపరేటర్స్‌లో ఏమేమి ఉంటాయి? ఇన్, నాట్ ఇన్. సో, ఏంటంటే ఇది చెక్ చేస్తది. ఏంటి ఒక సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ ఉంటే ఆ నంబర్ అనేది దానిలో ఉందా లేదా అనేది చెక్ చేస్తది. సో, ఎగ్జాంపుల్స్ స్ట్రింగ్స్, లిస్ట్, టపుల్స్ ఇవన్నీ డేటా టైప్స్ వస్తాయన్నమాట. మన ఇంకా కొన్ని డేస్‌లో అవి కూడా నేర్చేసుకోవచ్చు. నేను అవి కూడా స్టార్ట్ చేస్తా. అండ్ ఆల్సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. లిస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4.
సో, ప్రింట్ 2 ఇన్ లిస్ట్. లిస్ట్‌లో 2 అనే నంబర్ ఉందా లేదా? ఉంది కాబట్టి అవుట్‌పుట్ అనేది ట్రూ ట్రూ రిప్రజెంట్ అయ్యిద్ది. 5 నాట్ ఇన్ లిస్ట్. 5 అనేది లిస్ట్‌లో లేదు. సో, లేదు కాబట్టి ట్రూ అనేది రిప్రజెంట్ అయ్యిద్దనమాట అవుట్‌పుట్‌లో. సో, మెంబర్‌షిప్ ఆపరేటర్స్ వచ్చేపాటికి ఇన్, నాట్ ఇన్. లైవ్ కోడింగ్ ఆఫ్ మెంబర్‌షిప్ ఆపరేటర్స్. మెంబర్‌షిప్ ఆపరేటర్స్ ఏంటి? ఇన్, నాట్ ఇన్. ఇవన్నీ మెంబర్‌షిప్ ఆపరేటర్స్‌గా కిందకి వస్తాయన్నమాట. చెక్ చేస్తది ఒక లిస్ట్‌లో ఇప్పుడు 1, 2, 3, 4 ఉన్నాయి. సో, ప్రింట్ 2 ఇన్ లిస్ట్. లిస్ట్‌లో 2 అనేది ఉంది కాబట్టి అవుట్‌పుట్ అనేది ట్రూ వస్తది. ఒకవేళ లేకపోతే ఫాల్స్ వస్తది. ప్రింట్ 5 నాట్ ఇన్ లిస్ట్. 5 అనేది లేదు లిస్ట్‌లో. సో, అవుట్‌పుట్ వచ్చేపాటికి ఫాల్స్ అనేది రిప్రజెంట్ అయ్యిద్ది. ద టోటల్ సమ్మరీ ఆఫ్ దిస్ ఆపరేటర్స్ ఈస్ ఫస్ట్ వన్ ఈస్ అర్థమెటిక్. అర్థమెటిక్‌లో మనం ప్లస్, మైనస్, ఇంటూ, ఫ్లోర్ డివిజన్, మోడ్యులస్ ఎట్సెట్రా చూసాము. అండ్ ఆల్సో సెకండ్ వన్ ఈస్ కంపారిజన్. కంపారిజన్‌లో డబుల్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఇవన్నీ చూసాము. లాజికల్‌లో అండ్, ఆర్, నాట్, బిట్ వైస్‌లో అండ్ ఎక్స్, ఆర్, నాట్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ అవన్నీ చూసాం. అసైన్మెంట్ వచ్చేపాటికి ఈజ్ ఈక్వల్స్ టు, ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు, మైనస్ ఆర్ ఈక్వల్స్ టు అండ్ ఐడెంటిటీ వచ్చేపాటికి ఈస్ నాట్ అండ్ మెంబర్‌షిప్ వచ్చేపాటికి ఇన్, నాట్ ఇన్ ఇవన్నీ టోటల్ ఇవన్నీ చూసాము. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే పింగ్ కామెంట్ సెక్షన్. నేను మీకు డౌట్స్ క్లారిఫై చేయడానికి, ఏమైనా అర్థం కాకపోతే చెప్పడానికి. సో, నేనేమన్నా మీకు అర్థం కాకుండా చెప్తే మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలా చెప్పండి, అలా చెప్పండి అని సజెషన్స్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు.